విజయ్ అగరా అవునరా విజయ్ ఏమిట్రా నీ ఉద్దేశం? నా వీడియో పార్లర్ గురించి నీ పత్రికలో వేయరా అని ఈ నోటి నీ చెవి దగ్గర పెట్టుకు పోతున్నాను. అసలు ఏమిట్రా నా ప్రకటన వేస్తే ఓసీ కేసు కదా డబ్బులు ఇవ్వాలని నీ ఉద్దేశం? ఎప్పుడు ఎప్పుడు వేస్తావు? వేస్తాను మాయా, వచ్చే పత్రికలో హెడ్లైన్స్ నీదే. నీ పత్రిక వస్తున్న నమ్మకం నాకు లేదు, కానీ ఆ పత్రిక వచ్చి అందులో నా ప్రకటన కానీ లేకపోతే దసరా పండుగ నాడు భేతాలు ఉండే నిన్ను పీక్కు తినేస్తాను. తెలుసు, నీ సంగతి నాకు తెలుసు కదా. ఇప్పుడు వస్తా. ఆగకరా ఏమిట్రా రాతలు? నువ్వు వీడియో పార్లర్ గురించి రాయమన్నావు కదా, రాశాను. రాయమంటే నీ నోటికి వచ్చాడు రాస్తావా? ఉన్నట్టు రాశాను మావయ్య. సిగ్గు లేకుండా నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకే ద్రోహం తలపడతారా? మావయ్య, ఎవరికి ద్రోహం చేశారో నాకన్నా నీకే బాగా తెలుసు. నీ వీడియో పార్లర్ లో బ్లూ ఫిల్మ్స్ చూపిస్తూ ప్రజల బలహీనతను ఆధారం చేసుకుని డబ్బు చేసుకుంటున్నావు. ఆ విషయం పేపర్లో రాశాను తప్ప. నేను బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నాను, గ్రీన్ ఫిల్మ్ చూపిస్తున్నాను, ఎల్లో ఫిల్మ్ చూపిస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా వచ్చి చూసారా? సరైన ఆధారం లేకుండా మా పత్రిక వేయదు. ప్రూఫ్ కావాలంటే ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసుకో. ప్రూఫ్లు చూడడానికి నీ దిక్కుమాల పేపర్ ప్రూఫ్లు తెచ్చడానికి నేను ఆఫీస్ రావాల్సిన అవసరం లేదురా. నువ్వు ఇంట్లో పడిపో. ఆ మాట నీ నోటి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్, వస్తాను. విజయ్, ఆయన ఒట్టి తిక్క మనిషి ఏదో ఒకటి వాగుతాడని తెలిసి ఆయన మాట పట్టుకొని నువ్వు కూడా బయటకు వెళ్తానంటావా? అభిమానం లేని చోట, అవమానం జరిగే చోట ఒక క్షణం కూడా ఉండనత్తయ్య. నా బాబుడు కోరుకునే దాని అయితే నన్ను ఆపదు. వస్తా సార్. మావయ్య, ఒక్క మాట. మనిషికి డబ్బు మీద ఆశ ఉండొచ్చు, కానీ పిచ్చి ఉండకూడదు. ఏదో ఒక రోజున ఆ పిచ్చే నీ ప్రాణం మీదకి తెస్తుంది, గుర్తుంచు. అమ్మా పోతూ ఎంత దెబ్బ కొట్టాడు. ఇదంతా నీ వల్ల జరిగింది. నేను పోతాను మొర్రో అంటున్నావు అని ఎందుకే గెలగడం? ఇప్పుడు వాడు ఏం తప్పు చేశాడని ఇట్లా దిక్కులేని వాడిగా చేశారు. మనం ఉండటానికి కూడా నీడలేని రోజుల్లో వాడిని ఇంటిని మనకు అప్పచెప్పి వెళ్ళింది మీ అక్క. ఇప్పుడు వాడింట్లో నుంచి వాడిని బయటికి పంపిస్తున్నారే, ఇది ఏం న్యాయం అండి? చాముండి, నువ్వు నా పెళ్ళాని. దానికే ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. పదవే. మొత్తానికి మంచి పనే చేశావు విజయ్. స్వార్థంతో కుళ్ళిపోతున్న మనుషుల మధ్య పడి ఉండడం కంటే తెగించి బయటపడమే మంచిది. ఏమిటో సుజాత, ఇన్నాళ్ళు ఆ ఇంటితో పెంచుకున్న బంధాలన్నీ ఒక్కసారి పెంచుకుని రావాలంటే చాలా బాధగా ఉంది. ఇక నాకంటూ ఎవరున్నారు చెప్పు? అలా అనుకో విజయ్, నేనున్నాను. నిజమా సుజాత? నాకంత అదృష్టం. అదృష్టం నీది కాదు, నాది.